లేపి మరలా నీళ్ళు అట్టుకొచ్చి చల్లి తట్టుకోలేకపోయాడు మా నాన్న. కారు కిరాయి మాట్లాడి చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకొని చెల్లిని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. అమ్మా చనిపోయింది మా అమ్మ. సాక్ష్యం చెప్తే ఏడుపు వచ్చేది నాకు, ఎందుకంటే కళ్ళారా జరిగింది కాబట్టి. శవం తెప్పకుండా, నా చెల్లి శవం తెప్పకుండా కారులోంచి మేము ముగ్గురు, మా నాన్న, నేను, మా అన్నయ్య వెళ్ళి అమ్మా అమ్మా లేగమ్మా లేగమ్మని లేపుతూ ఉంటే చనిపోయి ఉంది. ప్లేట్లో అన్నం ఉండిపోయింది. అలాగా అన్నం కలపలేదు ఇంకా ఆవిడ. ఈ చుట్టుపక్కల జనాలు వచ్చి చూస్తున్నారు. ఏమ్మా